హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. మేమైతే ఈరోజు పులివెందలలో ఉలిమేళ అని వాటర్ది బాగా ట్రెండింగ్ అవుతుంది. అది వీడియోలో అది బాగుందని చెప్పి మేము ఈ వీకెండ్ అయితే ఫ్రెండ్స్తో అందరితో వెళ్తున్నాము. మా పక్కన చూడండి, వీడు నాకు తెలుసు కదా, వీడు మా వీడియోలో కింగు, ఆ పక్కన మా తమ్ముడు, ఇతలా మా మెయిన్ స్టార్ అది వాడు ముస్కిన్ అన్న డ్రైవరు అన్న. పోతాము, ఓకేనా? పులివెందుల దగ్గరలో తొండూరు అని అయితే ఇదైతే ఉంది చూడండి. గర్ల్స్ కాలేజ్ స్కూల్ అంట. ఎంత పెద్దది ఉందో చూడండి. మన ఆంధ్రాలోనే అయితే నేనైతే చూడలేదు. గవర్నమెంట్ది ఇంత పెద్దది ఉంటుందని నేనైతే ఊహించలేదు. మేమైతే పులివెందుల ఎంట్రీ అయిపోయినాం. ఇక్కడైతే చూడండి, ఇప్పుడే సర్కిల్లో అయితే ఇదైతే బాగుంది. రోడ్లు చూడండి, రోడ్లు అయితే ఒక్కసారిగా అసలు ఏదో పెద్ద సిటీకి వచ్చేటైతే అనిపిస్తుంది ఈ రోడ్లు చూస్తుంటే. మేమైతే ఇప్పుడైతే పులివెందులకి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడే నా బ్యాగ్ చూస్తున్నారు కదా, ఇక్కడే కార్ అయితే పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు. మేమైతే వెళ్దాము, లోపలికి వెళ్ళి చూసాము. లైటింగ్ అయితే బాగుంది. ఇప్పుడైతే మేము ఎంట్రీ కానీ పోతున్నాం. ఇక్కడ ఎంట్రీ టికెట్స్ అయితే ఏమేమి ఉన్నాయి, పోదాం, వెళ్ళి ఒకసారి చూసి లోపలికి పోదాం, ఓకేనా? అయితే తీసుకున్నాం, 20 రూపీస్ అంట. పోతున్నాం లోపలికి, అయితే పోయి చూసాము, ఇచ్చేసాము గైస్. ఇప్పుడైతే మేమైతే ఎంట్రీ ఇవ్వబోతున్నాము, ఓకేనా? లోపలికి వెళ్ళి చూసి ఏమున్నాయో ఏమో నాకైతే ఏం ఐడియా లేదు, వెళ్ళి చూసాము. ఒక నిమిషం నేనైతే చూడండి గైస్, ఇక్కడ పులివెందులని గైస్ ఇప్పుడైతే వాటర్ కని తయారు చేసా, వాటర్ పడుతుందంట. ఇప్పుడే లైటింగ్స్ అయితే సౌండ్ బార్లు అయితే చూడండి వెనకాల అయితే ఫుల్ షురు అయిపోయింది. ఈ సౌండ్ అయితే వెనకాల చూడండి, చూపిస్తా ఇప్పుడు. బ్యాక్ కెమెరా పెడతా చూడండి. అందరైతే ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాను. అందరికి వచ్చి చూసా, ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి చూస్తున్నారు. చిన్నోళ్ళు అయితే మేము వచ్చాము, వీడియో తీసాను, మీరు చూడండి. ఒక 20-30 మినిట్స్ ఏమో బాగా అయితే వాటర్ వేసారు, సాంగ్స్ పెట్టినారు, అంతా చేసినారు. ఇప్పుడైతే మనకు తక్కువ ఇది వాయిస్ అయితే వస్తుంది. అంతా ఇది పాటలు అయితే తీసేసారు, ఇప్పుడు ఆఫ్ చేశారు. చూడండి, ఇందాకైతే మనుషులు కూడా ఉన్నారు. అంతా ఒక 3-4-5 సాంగ్స్ పెట్టి బీజిఎంని పట్టి అది చేస్తున్నారు. నేనైతే ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే ఎక్కువ పెడితే మనకు యూట్యూబ్లో కాపీరైట్స్ అనేవి పడతాయి. ఇదైతే బ్రిడ్జి మాదిరి ఉంది ఇది. దీనికైతే ఇట్ట యూతల వాటరే, మనకు వెనకాల సైడ్ వాటరే, అంతా వాటర్ బ్యాక్ ఫ్రంట్ అంతా బ్రిడ్జి మాదిరి ఉంది ఇది. నాక మేము వాటర్లో పడి అంతా చూడలేదు. కలర్స్ మారుతాయి, ఫేస్ మీద కూడా పడుతుంది. వాటర్ అయితే ఎక్కువ పట్టాను, సైలెంట్గా పెడతాను, ఎందుకంటే మనకు ఈ కాపీరైట్స్ అనేది పడతాయి. అందుకే మీరైతే మస్తు విజిట్ అయిన ప్లేస్ ఇది. అయితే మీరు మాత్రం అయితే ఈవినింగ్ వచ్చేయండి. మేమైతే లేట్ అయినాము, మీరు తొందరగా వచ్చి ఇక్కడైతే చూడండి, బాగుంటుంది, ఓకేనా గైస్? ఇప్పుడైతే మేము రావడం అయితే లేట్గా వచ్చాము గైస్. వెనకాల అయితే ఈ గుర్రాలు ఇవి అయితే ఉన్నాయి, మేమైతే చూడలేదు. మేము వీడు వస్తాడు అని చెప్పి లేట్ అయిపోయి చాలా లేట్ వచ్చేసాము. మేమైతే ఎక్కువ చూడలేదు, వాటర్ది చూసాం. పొద్దున వస్తే వాటర్లో బోటింగ్ ఉంది, ఇదైతే చాలా పెద్దది, మనము తిరగవచ్చు ఎంతైనా కానీ. ఏమంటే మనం రావడం లేట్ అయింది, అందుకని
ఏం ఎక్కువ చూపించలేకపోయాను. నెక్స్ట్ సారి ఒకసారి మీరు మళ్ళీ నాకు కామెంట్లో కావాల్సిందని చెప్తే ట్రై చేద్దాము. వెనకాల ఏదో కేఫ్ అని కూడా ఉంది ఇక్కడే. అంతా మేము మ్యాక్సిమం అయితే వెనకాల లైట్స్ అన్నీ అయితే క్లోజ్ చేసేసారు. 8 కంతా క్లోజ్ అని కదా, మేము ఇక్కడికి రావడమే 7 వచ్చాము. 1 అవర్ వరకు అయితే టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ లోపల అయితే కేఫ్ కూడా ఉంది. ఇక్కడే తిన్నికి క్యాంటీన్లో అన్ని ప్రొవైడ్ చేస్తారంట. ఇక్కడ కూర్చొని తినికి కూడా. మేమైతే లైట్గా వచ్చాము కాబట్టి అయితే క్యాంటీన్ కూడా అయితే క్లోజ్ చేసేసాను. పిల్లలకి ఆడుకోనికి అయితే టైం అని అయితే ఆఫ్ చేసి దొబ్బుతున్నారు. నేనైతే ఆడికి మీకోసం వీడియో కోసం ప్రయత్నిస్తున్నా. ఇలాంటి లైట్ల దగ్గరికి అయితే వచ్చిన ఏం లేదు, వెనకలేదు చూడండి అంతా ఒక్కసారిగా లైట్లు అయితే ఆపేసారు. వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. పాపం 10 మినిట్స్ అవుతుంది, 10-20 మినిట్స్ క్లోజ్ చేసాం బయటికి అని. కానీ మేముకైతే లేట్ చేసాం, అందుకు క్లోజ్ చేస్తున్నారు. పోతున్నాం మేమైతే ఫ్లాష్ వేసుకొని అయితే పోతున్నాం. ఓకేనా గైస్, ఇప్పుడే పులివెందులాగా సెంటర్కి అయితే వచ్చేసాము. పార్క్ అయితే క్లోజ్ చేశారని. ఇక్కడైతే స్ట్రీట్ లైట్లు, అది రోడ్డు, ఫుట్పాత్, కూర్చోనికి చైర్స్ అయితే బాగున్నాయి. నేనైతే అంతా తిరిగి చూశాను, బాగుంది. గైస్ మేమైతే పులివెందులలో ఉన్నాము. ఇక్కడైతే జగన్ అన్నకు ఎలా ఫ్యాన్స్ ఉన్నారంటే, నా వెనకాల పైన బేకరీ చూడండి, చూపిస్తా ఉండండి. జగన్ అన్న బేకరీ అనింది. ఆ అభిమానం చాలు పులివెందుల, అందుకే పులి బిడ్డలు. తిన్నికైతే వచ్చేసాము. బయటికి అయితే వచ్చి కూడా ఛాన్స్ అవుతుంది. మేము ఇక్కడ చెప్పాము 90 రూపీస్ అంతా గోపి రైస్ చెప్పాము, వస్తానే తిన్నాం. ఓకేనా గైస్, ఓకే వచ్చింది. ఇందో తిన్నికి వీడు రెడీగా ఉన్నాడు, వీడు స్నాప్లలో ఉన్నాడు. మా తమ్ముడు పెడతాను నోట్లో అప్పుడే పెద్ద ముద్దనే పట్టి ఆడిడైతే. నేనైతే టేస్ట్ చేస్తున్నా. అంతా బాస్మతి రైస్ తెచ్చాను, బాగుంది. మేమైతే ఇది పులివెందులో లైటింగ్ ఉంది చూడు, ఈ ఏరియా ఇదే వచ్చినాము. ఇదే కూడా పోతాం తిని చాందూరం నడిచైతే వచ్చాము. హోటల్ అయితే క్వాంటిటీ హైలైట్, ఫుల్ వర్త్, బాగా తినాము. ఇంకా పోదాం ఊరికైతే స్టార్ట్ అవుతాం. ఓకేనా గైస్, ఏ బాబు. మేమైతే పోయే దావలో అయితే ఇది బస్ స్టాండ్ అంట. నేనైతే నా కళ్ళు ఆశ్చర్యం పోయినాను. అసలు ఇంత పెద్ద బస్ స్టాండ్ ఉందంటే చూడండి. అది దిగి అదే పనిగా వీడియో తీసుకున్నాను. ఒక మహల్ ఉన్నట్టుంది. అయితే ఇప్పుడైతే మేము కేబుల్ బ్రిడ్జ్, మన ఆంధ్రాలో తెలుసు కదా, పులివెందుల దావలో ఉంది. ఇదైతే ఇక్కడ ఆపినాము చూసి. ఇంకా ఇప్పటికైతే 9:30 పైన అయింది టైము, వెళ్ళిపోదాం మేమైతే. ఓకేనా గైస్, మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్.